ఈరోజు మెడిటేషన్ని కూడా మనము ఎప్పట్లాగే బాబా గారి జ్ఞానామృతంతో మొదలు పెడదాం. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో నిన్న అధ్యాయంలో చావడి ఉత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. దాని యొక్క వైభవం ఏ విధంగా ఉంది, ఎలా చేస్తున్నారు వీళ్ళు అన్నది. అది ఇప్పుడు కంటిన్యూషను. సో చావడి బాగుగా అలంకరించుచుండిరి. దాన్ని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దాలతోనూ అనేక రంగుల దీపాలతోనూ వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసును ఉంచి బాబాను కూర్చుండపెట్టి మంచి అంగర ఆ, అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన మధ్యమ బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దాన్ని విసిరివేస్తారేమో అని భయము. వాళ్ళ గురించి తెలుసు కదా. ఇంత మునుపు చావడి ఉత్సవము ఎలాగా ప్రారంభమైంది అన్నది మనం ముందు అధ్యాయాల్లో చదువుకున్నాం. బాబా గారు ఎన్నోసార్లు దాన్ని రిజెక్ట్ చేసిన ప్రజలు మళ్ళీ 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 అదే పని చేయడంతో ఇంకా బాబా గారు ఫాలో అవడం మొదలుపెట్టారు. సో ఈ ఇంకా తర్వాత మధ్యలోకి వచ్చి మిడిల్ అధ్యాయాలు ఏం చెప్పారు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉంటారు పరిపరి విధాలుగా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు. ఇప్పుడు ఈ చావడి ఉత్సవం కూడా అలాంటిదే. ఈ చావడి ఉత్సవంలో అసలు శ్రీరామనవమికి స్టార్ట్ చేసిన వారు ఇంకా అలా అలా బాబా గారిని పూజించడం మొదలుపెట్టారు. అయితే బాబా గారు దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, తన సగణ రూపము అంటే భౌతిక రూపము భౌతిక స్థాయిలో మాత్రమే పరమాత్మను చూడగలిగే వారికి, అంటే భౌతిక స్థాయిలో ఉన్నవారికి, అంటే భౌతికము అనేది ప్రతి వారికి ఉంటుంది, కానీ లోపల నువ్వు ఎంత ఎదిగావన్నది ఇంపార్టెంట్. ఆత్మపరంగా నువ్వు ఎంత ఎదిగావన్నది అంత. ఇంకా భౌతిక స్థాయిలోనే ఉన్నవారు అంటే ఆత్మపరంగా ఇంకా ఎదగని వారు అంటే వస్తారు. ఎదగలేదు అంటే అదేదో నెగిటివ్ అనుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా టైం పడుతుంది వాళ్ళకి. ఇంకా భౌతిక స్థాయిలో ఉన్నవారు పరమాత్మను వారు కేవలము ఒక విగ్రహంలోనే చూడగలరు. ఒక మనిషిలో చూడగలరు, విగ్రహంలో చూడగలరు, ఒక వస్తువులో చూడగలరు. ఎందుకంటే ఆ స్థాయికి అంతే. సో కాబట్టి బాబా గారు ఎన్నో దైవలీలలు చేయడంతో వారు పరమాత్మను ఆయనలోనే చూసుకుంటున్నారు. ఇప్పుడు పర బాబా గారు ఆల్రెడీ ఆత్మస్థాయిలో నిర్గుణ రూపులై ఉన్నారు. అప్పటికే ఆత్మస్థాయిలో అనాహత చక్రస్థాయిని దాటిపోయి ఉన్నారు. అది ఎవరు చూడగలరు? ఆత్మస్థాయి హెచ్చుగా ఉన్నవారు మాత్రమే ఆయన్ను నిర్గుణ స్వరూపంలో కలుసుకోగలరు, చూడగలరు. కలుసుకోగలరు అంటే ధ్యానంలో చూడగలరు. ఇప్పుడు మిగతా వారందరూ భౌతిక స్థాయిలో ఉన్నవారు, వారు ఆయనకు కనెక్ట్ అవ్వగలిగే పద్ధతి ఇదే. ఈ పూజలు, ఈ ఈ హడావిడి, ఈ రంగులు, అవి కట్టడాలు, ఇవి కట్టడాలు, అంటే ఈ విధంగా మాత్రమే వారు ఆ దైవాన్ని గుర్తించగలుగుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ గుర్తింపును ఆ గుర్తింపును వారికి దూరం చేయడానికి ఇష్టం లేదు బాబా గారికి. అందుచేత వారు ఏం చేసినా ఈయన అలా ఫాలో అయిపోతున్నారు. అయినా సరే అప్పుడప్పుడు ఆయన చిరాకు పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు ఆ కిరీటం అది పెట్టి బాబాకు ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు కిరీటాన్ని తీసేస్తున్నారంట ఈ భక్తులు. ఎందుకు? ఎక్కడ విసిరేస్తాడో అని భయము. సో బాబా వారి అంతరంగాన్ని గ్రహించి వారి కోరికలకు అలా అలా లొంగి ఉండెను. అది ఇంకా అదే ఇప్పుడు నేను చెప్పిన కారణం వల్ల, ఆ కారణం ఆల్రెడీ మనకి ఈ మధ్యలో అధ్యాయాల్లో చెప్పారు. కాబట్టి వారి కోరికల ప్రకారం అలా ఈయన ఫాలో అవుతున్నారు. వారు చేయడానికి అభ్యంతరం పెట్టువారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపిస్తూ ఉన్నారు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రములు పట్టుకొని చుండెను. బాబాసాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములను అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. ఇదంతా కూడా ఏంటంటే షోడశోపచార పూజలు. బాబా గద్దెపై కూర్చుని ఉండగా
తాత్య మొదగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక్క పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చుచుండెరు వారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపఃపరీక్షలు కాగవలసి వచ్చాను. అది ఇప్పుడు చిలుము అనగానే అంటే ఏంటి? బేసికల్గా ఏంటి? ఇప్పుడు మనకు తెలిసిన గంజాయి. బాబా గారు ఇంత మహాదైవలీలలు చేస్తూ ఆయన గంజాయి తాగి ఆ మత్తులో ఉండడం ఏంటి? మిగతా వాళ్ళకు కూడా గంజాయి సరఫరా చేసి ఆయన మత్తులో వాళ్ళని ఉంచడం ఏంటి అనేటువంటి ఒక అభిప్రాయము కలుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో మనకు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇది గంజాయి లాంటిదే, చిలుమే, కానీ జడమగు చిలుము. ఇది ధన్యమైనది. ఎలా ధన్యమైనది ఇది? ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ గంజాయి అది తీసుకుని దానికి మత్తుగా ఊగుతూ జూగుతూ ఉండేటువంటి గంజాయి కాదు బాబా గారు తీసుకుంటున్నది. అదేంటంట? అనేక పరీక్షల్లో కాగిందట. కాగిన గంజాయి అంట. ఎన్నో తపో పరీక్షలు అంటే ఏంటి? అది కూడా స్పిరిచువల్గా ఎన్నో విధాలుగా ప్యూరిఫై చేయబడిన గంజాయి బాబా గారు తీసుకుంటున్నది. ఇక్కడ క్లియర్గా రాశారు. అనేక పరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని తొక్కడము, ఎండలో ఆరబెట్టడము, నిప్పులో కాల్చడము వంటివి దానిపైన చేసేవారట ఈ గంజాయి మీద. తుదకు అది బాబా హస్తస్పర్శకు ఆ ఫైనల్గా బాబా గారు తన హస్తస్పర్శతో దాని యొక్క ఈ మత్తు గుణాన్ని ప్రాబబ్లీ ఇక్కడ రాయలేదు, కానీ దానికి ఉన్న ఏ గుణాలైతే చెడు లక్షణాలు ఉన్నాయో ఆ చెడు లక్షణాలన్నీ ఆ గంజాయిలో నుంచి తప్పుకుందనమాట. అలాంటి గంజాయి వారు తాగేవారు, అదే భక్తులకి ఇచ్చేవారు. దాని యొక్క అర్థం ఏంటో మరి ఈ పుస్తకంలో ప్రస్తుతానికి రాలేదు. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యములకు అవతార మగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్క పెట్టేవారు కారు. చూసారా? బాబా గారికి తాము చేసుకునే సేవలు ఇవి ప్రజలు. కానీ బాబా గారు ఎలా ఉండేవారంట? నిర్వ్యామోహము. వ్యామోహం ఉండేది కాదు. అభిమాన రాహిత్యము. ఏ అభిమానము దానిపైన కలిగేది కాదు. ఆ అలంకరణలకు మర్యాదలకు లెక్క పెట్టేవారు కాదు. భక్తలందులు గల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. అది ఇంకా భక్తుల కోసం ఇంకా వాళ్ళ సంతుష్టి వాళ్ళ ఇష్టము అన్నట్టుగా ఒప్పుకుంటూ ఉన్నారన్నమాట. ఆఖరకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనాలతో హారతినిచ్చేవాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనెను: నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము. అట్లనే అని చెప్పారట. నన్ను కాపాడు, నీకు ఇష్టమైతే వెళ్ళిపోలే గాని రాత్రి ఒకసారి అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తుండు అన్నారట. అలానే చేస్తాను అని తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఒకళ్ళు వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించేదాము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకునేవలను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి 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 శాంతి. ఇది 37వ అధ్యాయము సంపూర్ణం అయిందనమాట ఇక్కడికి.
ఇంకా మనకు టైం ఉంది కాబట్టి నెక్స్ట్ది కూడా కొంచెం చదువుదాం. 38వ అధ్యాయము ఇప్పుడు మొదలు. ఇందులో ఏంటంటే బాబా గారి యొక్క వంట పాత్ర, దేవాలయాన్ని గౌరవించడము, కాలా లేదా మిశ్రమము, మజ్జిగ, ఈ 4 విషయాలు, 4 కథలు ఉంటాయి. ఇప్పుడు గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవము తెలుసుకున్నారు. ఈ అధ్యాయంలో మనము బాబా యొక్క వంట పాత్ర గురించి తెలుసుకుందాం. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి ఆనందమును కలుగజేసితివి, భక్తులకు మేలు కలుగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడ వగుటచే వారిని పోషించి రక్షించదవు, నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు, పవిత్రాత్మయగు ద్రవసారము బ్రహ్మమనడి అచ్చులో పోయగా, పవిత్ర ఆత్మయగు ద్రవసారము బ్రహ్మము అనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. చూసారా, ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవకానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందినవారే వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులను చేసిరి. బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. యుగ యుగాలకి కూడా, ప్రతి యుగంలో కూడా ఈ శాస్త్రాలనేవి వేర్వేరు సాధనాలను ఏర్పాటు చేశాయట. కృతయుగంలో తపస్సు అంటే ఏంటి, ఏ యుగంలో ఏది ఇంపార్టెంటో చెబుతున్నారు ఇక్కడ. కృతయుగంలో తపస్సు అంటే, కృతయుగము మొట్టమొదటి యుగము. ఆ మొట్టమొదటి యుగంలో సాధన చేసిన సాధన ఏంటంటే, మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా తపస్సు. దాని తర్వాత వచ్చిన యుగం ఏంటి, త్రేతాయుగము. త్రేతాయుగములో దేన్ని సాధనంగా వాడారు, జ్ఞానం. ద్వాపర యుగంలో దేన్ని సాధనగా వాడారు, స్పిరిచువల్ సాధనగా, యజ్ఞము. ఇక కలియుగంలోకి వచ్చేసరికి ఏమిటి వాడాలి, దానము. చూసారా, ఇక్కడ మనం చేసే దానము, భౌతిక స్థాయిలో ఉన్నవారు చేసే దానాలు కొన్ని ఉంటాయి. ఆత్మస్థాయిలో ఉన్నవారు అంటే భౌతిక స్థాయి నుంచి ఎదిగిన వారు ఆత్మస్థాయిలోకి వస్తారు. ఆత్మస్థాయిలో కూడా ఎన్నో లెవెల్స్ ఉంటాయి. ఒకసారి భౌతిక స్థాయి నుంచి పైకి ఎదిగిన వారు చేసే దానాలు వేరు. అక్కడి నుంచి కింద ఉన్నవారు అంటే భౌతిక స్థాయిలో ఉన్నవారు చేసే దానాలు వేరు. ఏదేమైనా కూడా కలియుగమంతా కూడా చేయవలసిన సాధన ఏంటంటే దానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నారు. దానములో అన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. ఇది భౌతిక స్థాయిలో ఉన్నవారు చేయవలసినది. ఏ స్థాయిలో ఉన్నవారైనా అన్నదానము బెస్ట్. ఎందుకంటే అన్నము అనేది ఆత్మకు పెట్టే భోజనము అన్నము. కాబట్టి భౌతిక స్థాయిలో ఉన్న, ఆత్మస్థాయిలో ఉన్న వారు ఎవరైనా కూడా వారికి అన్నదానం చేయడము అనేది బెస్ట్. అది మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనచో మనం చాలా బాధపడతాం. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడతాయి. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుతున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలోనే ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. అంతే కదా, చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరము మరొకరికి ఆహారం అయిపోతుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు అవి ఇవి అలాగే ఒకవేళ శరీరాన్ని గనక ఖననం చేస్తే గనక ఆ మట్టిలో ఉండే జీవాలకు తింటాయి. అలా మొత్తానికి చచ్చిపోయిన తర్వాత కూడా ఈ శరీరము మరొకరికి ఆహారం అవ్వాల్సిందే. కాబట్టి ఆహార దశలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి సమస్త జీవులు. అలాగే మళ్ళీ ఆ మట్టిలో నుంచే, ఆ ఆహారములో నుంచే సమస్త జీవులు మళ్ళీ పుడుతూ ఉంటాయి. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని ఆహ్వానించి భోజనం పెట్టడము మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. అంటే మనం ఇచ్చిన బట్టలు సరైన బట్టలు అయ్యుండాలి.
వారు వేసుకోవాలి. దానము సంతుష్టిగా తీసుకొని ఆ దానాన్ని తీసుకుని వారు ఆ బట్టలు వేసుకుంటే అది పూర్తయినట్లు లెక్క. అలాగే ధనము అంతే. మనం ఇచ్చే ధనము వాడు ఏ విధంగా వాడుతున్నాడో, ఒకవేళ పాపకర్మలకో క్రూర కర్మలకో మనం ఇచ్చిన ధనాన్ని వాడుతున్నట్లయితే ఆ పాపకర్మల్లో క్రూర కర్మల్లో మనం ఒక భాగం అయిపోతాము. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అవసరం లేదు. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు వచ్చినా, అంటే ఎటువంటి వారు వచ్చినా వారికి మొట్టమొదట భోజనం పెట్టవలే. ఎందుకంటే అది ఆత్మకు చెందుతుంది. కుంటి గ్రుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. ఎవరైనా కొంచెం వికలాంగులు లేకపోతే ఏదైనా లోపం ఉన్నవారు వస్తే గనక ముందుకు వారికి భోజనం పెట్టి తర్వాత నార్మల్గా ఉన్న జనాలకు భోజనం పెట్టాలి. ఆ తర్వాతే మనము గాని బంధువులు తినాలి. బంధువుల తర్వాత ఆ ఇంటి యజమానులు ఎవరుంటారో వాళ్ళు తినాలి. మంచి ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. అది మంచి అన్నది ఎంతో శ్రేయస్కరము. అన్నదానమే లేకపోతే ఇతర దానములు ప్రవేశించవు. భోజనం పెట్టిన తర్వాత వారికి మరొక దానం కూడా ఇవ్వచ్చు. ఏ వస్త్రాన్నో లేకపోతే ఏ జాకెట్ ముక్కనో పెట్టవచ్చు. కానీ భోజనము లేకుండా వేరే దానాలు ఇస్తే అది ఆ అవి ప్రకాశవంతమైన దానాలు కావు. అంటే అంతలా గొప్ప వైబ్రెంట్గా ఉండదు. కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము లేని గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె ఉంటాయంట. ఏంటి? అన్నదానం అనేది లేకుండా మిగతా దానాలు మాత్రమే చేస్తే అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్టే అలాగే అన్ని పుణ్యాలలో కల్లా అన్నదానం ఎక్కువ. అన్ని వ్యంజనములు అంటే నంచుకులు, అన్ని నంచుకుల్లో కన్నా పప్పుచారు ఉంటే చాలు కదా. మన కూర లేకపోయినా పప్పుచారుతో కూడా అన్నం కలుపుకొని తినేయచ్చు. అటువంటిది అంట అన్నదానము. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచి పెట్టుచుండునే చూద్దాము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండెను. బాబాకి పెద్దగా ఏం తినరంట, చాలా తక్కువ భోజనం చేసేవారంట. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునే వారని ఇదివరకే మనం తెలుసుకుంటుంది. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకుండేవారు. ఈ ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి నీ బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదు ఇచ్చి కొనడివారు. చూడండి, ఎవరికైనా జనాలకు భోజనాలు పెట్టాలి అనుకుంటే ప్రతి ఒక్కటి ఈయనే డబ్బులు ఇచ్చుకుని కొనుక్కుండేవారంట. ఎవరి సహాయం తీసుకుండేవారు కాదట. వారే విసురుచుండేవారు, తిరగలు విసురుచుండేవాడంట. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోయేది, రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోయేది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలు వండేవారు, మరొకప్పుడు మాంసము పులావ్ వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పు చారుడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళల అందులోకి వదిలేవారు. పప్పుచారు గనక చేస్తే గోధుమ పిండితో బిళ్ళలు చేసి దాంట్లో వదిలేవారంట. ఇప్పుడు మన పెరుగువడలు చేసినట్టు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. చూడండి, పదార్థములు చాలా రుచిగా ఉండుటకెంత శ్రమ తీసుకునవలనో అంతరశ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండుతుండేవారు, అనగా జొన్న పిండిని నీళ్ళల్లో ఉడకబెట్టి దాన్ని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతులు నిర్భయంగా మరుగుచున్న దేశాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తిగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహిళసాపతికి
తాత్యాకు ప్రసాద రూపముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారం ఒక రీతిగా పెట్టుచుండినాయని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కాని వారి ఆ ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. అది మాంసాహారము వండినప్పుడు మాంసాహారం తినని వాళ్లకు పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులో దీన్ని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేవారు కారు. ఆ రెండు పక్కపక్కనే ఉన్న గబుకన మాంసాహారము తినకుండా శాకాహారం మాత్రమే తినేవాళ్లకు గబుక్కన ఎక్కడ మాంసాహారం తినాలని కోరిక కలుగుతుందో అని ఆ కోరికను స్పిరిచువల్గా కలగనిచ్చేవారు కాదట. దీని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షిస్తూ ఉండేవారు కూడా. ఆ గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకంనకు పోవునని రూఢి కలదు. దీనికి ఒక ఉదాహరణ. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసమును కొని తెమ్మనెను. అతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందిననియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కాని బాబా అతని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదని ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండవును నౌకరును పంపెను. వాడు బయలుదేరట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిచి ఈనాడు మాంసము వండుట మానుకొనిది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదున్న పులావ్ ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దాన్ని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లా చెప్పితివి? మూత తీసి చూడుము అంటూ బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేషాలో పెట్టెను. ఇంకనో ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమునొక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగ్గా ఉడికినది లేనిది తెలుసుకొను. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జరించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దాన్ని కౌగిలించి ముద్దు పెట్టుకును. అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషేధాహారంను తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ వంట పాత్రలో వండుట 1910వ సంవత్సరం వరకు జరిగిన పిమ్మట ఆగిపోయిను. అది ఈ వంట పాత్రలో వండడం అనేది 1910వ సంవత్సరం వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోయింది. పూర్వపు చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రం అయ్యెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యముగా పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టడి వారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతల ఎందును గల గౌరవమును చాటెడు నానాసాహెబు చందోర్కర్ కథ తెలుసుకుందుము. సరే, మన ఇక్కడికి ఆపుదాం మాస్టర్స్. తర్వాత నానాసాహెబ్ దేవాలయాన్ని ఎలాగా ఇచ్చే దాని గురించి మనము రేపు తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, సుఖాసీనుల కండి మెడిటేషన్ చేద్దాము.